హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే అక్షయ్ వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళాను. అక్కడనైతే వాళ్ళు ఎప్పుడు కూడా ఇట్లా పొలం దగ్గరనైతే కొంచెం ప్లేస్ ఉంచుకొని అయితే కూరగాయ చెట్లు లేదంటే ఆకుకూర చెట్లు పెట్టుకుంటారు. ఈసారి అయితే పాలకూర తోటకూర పెట్టుకున్నారు. ఇట్లా మనం కూడా పొలం దగ్గర లేదంటే ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే ఇంటి దగ్గర అయినా కూడా ఇట్లా కూరగాయ చెట్లు ఆకుకూర చెట్లు పెట్టుకుంటేనైతే చాలా మంచిది. మనం బయట కొన్న కూరగాయలు అయితే అస్సలు మంచిది కాదు హెల్త్కి. ఎందుకంటే వాళ్ళైతే ఫుల్ పవర్ఫుల్ మందులు కొడతారు. ఆకు తొందరగా పెరగాలని లేదంటే పురుగు పట్టద్దని అయితే ఫుల్ పవర్ఫుల్ మందులు కొడతారు. కాబట్టి అదైతే హెల్త్కి అయితే అస్సలు మంచిది కాదు. ఇప్పుడున్న జనరేషన్లో అయితే 10 సంవత్సరాలకే కాళ్ళు గుంజుడని చేతులు గుంజుడని ఏవేవో రోగాలు వస్తున్నాయి. అందుకే మనమైతే మనకున్న ప్లేస్లో న్యాచురల్గా కూరగాయలైనా ఆకుకూరలైనా పండించుకున్నాం అనుకో చాలా మంచిది. హెల్త్కి అయితే ఏ రోగాలు ఏ నొప్పులు రాకుండా అయితే హెల్తీగా ఉండొచ్చు. ఇట్లా న్యాచురల్గా వండించుకుంటారైతే వరి అయినా కూడా మనం తినే అంత మందం అయితే ఒక మడి అయినా సరే ఎక్కువగా మందులు కొట్టకుండా వండించుకున్నాం అనుకో వరి అయినా కూడా హెల్త్కి అయితే చాలా మంచిది. ఎక్కువగా మందులు కొట్టి మనం పండించుకునే పంటను కూడా ఎక్కువగా మందులు కొట్టి వండించుకున్నాం అనుకో ఆరోగ్యానికి అయితే అస్సలు మంచిది కాదు. చూడండి, నేనైతే పాలకూర కోసం అయితే వెళ్ళాను. పాలకూర అయితే కోసుకుంటున్నా. ఇంకా పాలకూర అయితే ఎండాకాలంలో తినడైతే ఇంకా చల్లదనం మంచిది. మనం ఎండాకాలంలో అయితే నాన్ వెజ్ కంటే ఇట్లా ఆకుకూరలు తిన్నామనుకో హెల్త్కి అయితే చాలా మంచిది. ఆకుకూరలు తోటకూరైనా పాలకూరైనా తిన్నామనుకో చాలా మంచిది. ఎండాకాలం అన్ని రోజులైతే అసలు ఇంకా నాన్ వెజ్ జోలికే వెళ్ళొద్దు. చెప్పాలంటే ఆకుకూరలు తిన్నామనుకో చాలా మంచిది. నేనైతే ఇప్పుడైతే సరిపడా పాలకూర అయితే కోసుకెళ్తున్నా. చూడండి, పాలకూర అయితే ఎంత పెద్దగా పెరిగిందో చూడండి. నేనైతే నాకు సరిపోయేంతనైతే పాలకూర అయితే కోసుకుంటున్నా. ఇంకా పాలకూర అయిపోయిన తర్వాత ఇంకా కూరగాయ చెట్లు కూడా పెడతారంట మా అక్షయ వాళ్ళు. ఈ పాలకూర అయిపోయిన తర్వాత కదా పెట్టేది. తోటకూర కూడా బాగానే ఉంది. తోటకూర పాలకూర అయిపోయిన తర్వాత బెండ చెట్లు గోరుచిక్కుడు చెట్లు ఇట్లా పెట్టుకుంటారట. వాళ్ళైతే బయట ఎక్కువగా కొనుక్కోరు కూరగాయలు అయితే. ఇట్లా న్యాచురల్గానే వండించుకొని అయితే కూరగాయలు అయితే తింటారు. ఎందుకంటే బయట ఎక్కువ కొనుక్కోరు. ఇట్లా మనం కూడా వాళ్ళలాగానే మనం న్యాచురల్గా వండించుకునే కూరగాయలు తిన్నామనుకో హెల్త్కి అయితే చాలా మంచిది. చూడండి, నేనైతే పాలకూర అయితే కోసుకెళ్తున్నా. ఇక్కడనైతే చూడండి గోరుచిక్కుడు చెట్లు టమాటా చెట్లు కూడా పెట్టారు. గోరుచిక్కుడు చెట్లు ఇప్పుడే కాయలు కాయడం అయితే స్టార్ట్ అవుతుంది. చిన్న చిన్నగా కాయలు కాస్తున్నాయి. టమాటా చెట్లు కూడా ఇప్పుడే పెరుగుతున్నాయి. టమాటా కాయలు కూడా కాస్తాయి. అందుకే ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు పెడతారు. కూరగాయ చెట్లు అయితే పెడతారు. ఖాళీగా అయితే అస్సలు ఉంచరు ప్లేస్ని అయితే. కూరగాయ చెట్లు ఏవో ఒకటి పెడితేనే ఉంటారు వాళ్ళైతే. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ తోటకూర అయితే ఉడవాలి కదా, మళ్ళీ ఇది అయిపోయిన తర్వాతనే ఖాళీ ప్లేస్లో కూరగాయ చెట్లు అయితే పెడతారు. చూడండి, గోరుచిక్కుడుకాయలు కూడా కాయడం అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి, తోటకూర అయితే ఫుల్ ఉంది అక్కడనైతే. నాకైతే తోటకూర అంటే ఫుల్ ఇష్టం. మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు అయితే తోటకూర తీసుకెళ్తా. ఇప్పుడైతే పాలకూర అయితే తీసుకెళ్తున్నా. పాలకూర పప్పు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇప్పుడైతే పాలకూర బజ్జీల కోసమును కర్రీ కోసం అయితే సరిపోయేంత కోసుకెళ్తున్నా. అక్కడనే ఒక చిట్టిరెగ్గల చెట్టు ఉంది. ఆ చిట్టిరెగ్గల చెట్టు దగ్గర కూడా వెళ్ళాం. పొలం దగ్గరికి వెళ్ళినామంటే ఏ చెట్టు కనబడ్డా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తినే చెట్లు కనబడి ఇంకా తినే చెట్లు కనబడ్డాయి అనుకో అస్సలు వదిలిపెట్టాం కదా. చూడండి, నాకైతే చిట్టిరెగ్గల చెట్టు కనిపించింది. నేనైతే చిన్నప్పుడైతే చిట్టిరెగ్గలు అంటే ఫుల్ ఇష్టం. అందుకే నేనైతే చిట్టిరెగ్గలు అయితే తెంపుకొని పొలం దగ్గర నుంచి ఇంటికి వచ్చాను. చూడండి ఎన్ని చిట్టిరెగ్గాలు ఉన్నాయో. నాకైతే ఫుల్ ఇష్టం చిట్టిరెగ్గాలు అంటే. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.